నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరిధర్. అందరూ, నేనైతే చాలా బాగున్నాను. మనం ఇంతకుముందు మొదలెట్టుకున్నట్టుగా లలితా సహస్రనామ వైభవాన్ని మనం రోజు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ అమ్మవారి నామాలలో 2 మరియు 3వ నామాల అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? రండి. ఇవాల్టి నామాల్లో మొట్టమొదటిగా 2వ నామమైన శ్రీ మహారాజ్ఞి అనే నామం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అర్థాన్ని తెలుసుకోవడానికంటే ముందు అమ్మవారి ధ్యాన శ్లోకంతో మన ప్రయత్నాన్ని మొదలు పెడదాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. శ్రీమాత అయిన లలితా త్రిపుర సుందరీదేవిని కీర్తించే 1000 నామాలలో 2వ నామమైన శ్రీ మహారాజ్ఞి అనే అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మహారాజ్ఞి అంటే రాణి. ఆవిడ లలితా అమ్మవారు ఈ సకల చరాచర భూమండలానికి అధినాయిక. అందరికంటే గుణములలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, సౌందర్యంలో కానీ ఈ సకల చరాచర సృష్టిలో ఉండే ప్రతి జీవరాశిని కంటే ఎన్నో 1000 లక్ష కోట్ల రెట్ల సౌందర్యంలో, గుణంలో, అన్నిట్లో అగ్రగణ్యురాలు అయిన ఆ లలితా అమ్మవారిని శ్రీ మహారాజ్ఞి అనే నామంతో మనం కీర్తిస్తూ ఉంటాం. ఇక 3వ నామం తెలుసుకుందామా? శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనం అంటే మనకంటే అగ్రులు, అంటే మనకంటే ఎక్కువ స్థాయి వాళ్ళు, మనకంటే పూజ్యులని గౌరవిస్తూ మనం ఇచ్చే ఆసనాన్ని సింహాసనము అంటాం. ఈ సింహాసనం గురించి ఒక నామం ఎందుకు వస్తుంది అంటే దానికంటూ ఒక ప్రత్యేకత, దానికంటూ ఒక విశిష్టత ఉంది. ఈ ప్రపంచాన్ని ఏలే చల్లని తల్లి లలితా త్రిపుర సుందరి అమ్మవారి సింహాసనం అవ్వడం అది చేసుకున్న ఒక విశేషం అయితే దాని నామమే అన్నిటికంటే విశిష్టమైనది. అమ్మవారి సింహాసనం పేరు చింతామణి. చింతామణి అనే దానికి మన పౌరాణిక అర్థంలో ఒకళ్ళు తలుచుకునే, కోరుకునే ప్రతి కోరికని క్షణమాత్రంలో తీర్చగలిగే ఒక రత్నంగా, ఒక వస్తువుగా చింతామణిని మన పూర్వీకులు వర్ణించారు. ఆ చింతామణినే ఆసనంగా చేసుకొని మణిద్వీపంలో ఆ జగన్మాత ప్రకాశిస్తూ ఉంది. మరొక అర్థంలో ఈ నామాన్ని అనుసంధానం చేసుకుంటే మన హృదయాల్ని సింహాసనంగా చేసుకొని అమ్మవారు కొలువై ఉంటారు అన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి అమ్మవారిని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామంతో మనం కీర్తిస్తూ ఉంటాం. తెలుసుకున్నారు కదా? ఇవాల్టి నామాలైన శ్రీ మహారాజ్ఞి మరియు శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాల యొక్క అర్థాన్ని, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరియు ఇంకా నామాల అర్థాన్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ అయిన గిరి స్టూడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కమెంట్ సెక్షన్లో వీలైనన్ని కమెంట్స్ చేయండి. ఇవాళ మీకు ఒక టాస్క్. ఇవాల్టి నుండి మీరు చేసే ప్రతి ఒక్క కమెంట్లో శ్రీమాత్రే నమః అనే కమెంట్ని చేసి మీ వంతుగా మీకు మంచిని మన కమెంట్ సెక్షన్లో ఎక్కువ కమెంట్స్ని మన ఛానల్లో మరిన్ని సభ్యుల్ని యాడ్ చేయవలసిందిగా మీ మిత్రుడు గిరిధర్ కోరుకుంటూ నమస్కారం.